#ask Dr. Jonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వడ్డేపల్లి సందీప్ 2112 రిట్రోగ్రేడ్ అలోపేషియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోటోకాల్ చెప్పండి. అండ్ ఇఫ్ నో డోనర్ ఏరియా ఇన్ హెడ్, ఓన్లీ బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విత్ మైక్రోపిగ్మెంటేషన్ తో సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చా? ప్లీజ్ రిప్లై. వడ్డేపల్లి సందీప్ ఏమంటే రిట్రోగ్రేడ్ అలోపేషియా ఉంటే అటువంటి వ్యక్తులకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డోనర్ ఏరియా ఎక్కడి నుంచి తీస్తారు? అసలు ఈ రిట్రోగ్రేడ్ అలోపేషియా అంటే ఏంటి, రిట్రోగ్రేడ్ బాల్డ్నెస్ అంటే ఏంటి? ఫస్ట్ నార్మల్ ఎందుకు అనుకోవాలి. నార్మల్ బాల్డ్నెస్ అంటే ఏంటి? మనకి ఈ సైడ్స్ లో తగ్గిపోతుంది, తర్వాత ఈ క్రౌన్ ఏరియాలో తగ్గిపోతుంది, ఇంకా పోతే ఇదంతా వెళ్ళిపోతుంది, బట్ ఈ వెనకాల ఏరియాలో అలాగే మిగిలిపోతుంది. రిట్రోగ్రేడ్ అలోపేషియా అంటే ఇది పోతుంది సరే, దాంతో పాటు ఈ వెనకాల ఏరియాలో కూడా నెక్ నుంచి ఇంకా పైకి అలా అలోపేషియా వస్తుంది అనమాట. అంటే వెనకాల డోనర్ ఏరియా కూడా బాల్డ్నెస్ కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఆ వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే డోనర్ ఏరియా స్కాల్ప్ నుంచి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే సైడ్స్ లో మాత్రమే కొంచెం మిగిలి ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ సైడ్స్ లో ఉండే కొన్ని వెంట్రుకల్లో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ కోసం కొన్ని తీసుకుంటే ఈ సైడ్స్ పల్చగైపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఇటువంటి వాళ్ళకి బియర్డ్ కానీ, చెస్ట్ హెయిర్ కానీ లేదా బాడీ హెయిర్ కానీ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్ గా వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ అబ్బాయి అడిగే పాయింట్ ఏంటి అంటే, జస్ట్ బియర్డ్ హెయిర్ అండ్ బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే సాటిస్ఫాక్టరీ రిజల్ట్ వచ్చేంత హెయిర్ వస్తాయా? దీనికి సమాధానం ఏంటి అంటే, ఇట్ డిపెండ్స్. దేని మీద డిపెండ్ అవుతుంది? మనకు అవైలబుల్ ఉన్న డోనర్ ఏరియా. సపోజ్ మీకు బియర్డ్ చాలా థిక్ గా ఉంది, మీకు బాడీ హెయిర్ కూడా చాలా థిక్ గా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక డీసెంట్ హెయిర్ లైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. స్కాల్ప్ మొత్తం ఇంప్లాంట్ చేస్తామా అంటే, ఇంప్లాంట్ అయితే చేస్తాము, కానీ థిక్ గా హెయిర్ అయితే రాకపోవచ్చు. మోస్తరుగా కవరేజ్ అయితే జరుగుతుంది. అదే గనక మీకు బియర్డ్ హెయిర్, డోనర్ హెయిర్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో మీకు ట్రాన్స్ప్లాంట్ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం అయినా కూడా ఓన్లీ ఫ్రంట్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హైబ్రిడ్ పద్ధతిలో హెయిర్ ప్యాచ్ వాడవలసి రావచ్చు. ఈ హైబ్రిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్రంట్ ఏరియాలో థిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి దాని వెనకాల భాగం అంతా హెయిర్ ప్యాచ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. ఇది ప్రత్యేకించి మీడియాలో ఎవరైతే రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి పద్ధతిని వాడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి థిక్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. డోనర్ ఏరియా లేనప్పుడు థిక్నెస్ కావాలి అంటే హైబ్రిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక మంచి సొల్యూషన్. ఇప్పుడు తిని అడిగిన ఇంకో పాయింట్ ఏంటి అంటే, బియర్డ్ అండ్ బాడీ హెయిర్ తో పాటు ఎస్ఎంపీ చేస్తే ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉంటుందా అంటే, ఎస్. బియర్డ్, బాడీ హెయిర్ బాగా ఉండి ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా స్కాల్ప్ మీద గ్యాప్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఎస్ఎంపీ హెల్ప్ కూడా తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా అలోన్ బియర్డ్ అండ్ బాడీ ట్రాన్స్ప్లాంట్ కంటే కూడా బియర్డ్ బాడీ ప్లస్ ఎస్ఎంపీ చేస్తే రిజల్ట్స్ చాలా సాటిస్ఫాక్టరీగా ఉండే అవకాశం ఉంది.